హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుడ్ కల్చర్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పిండి వడియాలతో చాట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చాట్ని 2 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: పిండి వడియాలు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో 1, కొంచెం కారం, కొంచెం ఉప్పు, తరిగిన కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం. దీని తయారీ కోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మీకు కావాల్సినన్ని పిండి వడియాలని హాట్ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వీటిని ఫ్రై చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా అన్ని వడియాల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ కరాచీ రవ్వతో చేసిన వడియాల్ని యూజ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు బియ్యపిండి వడియాలతో కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కకు తీసుకున్న వడియాలన్నింటినీ చల్లారిన తర్వాత ఈ విధంగా చేతితోటి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్న వడియాలన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే బౌల్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, అలాగే ఒక టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, ఒక నిమ్మకాయ రసం, సీడ్స్ రిమూవ్ చేసుకొని పిండుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలపాలి. అంతేనండి, పుల్లగా క్రంచీగా ఉండే వడియాల చాట్ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తెలుగు ఫుడ్ కల్చర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.